హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ఈ వీడియోలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో ఓటింగ్ రిజల్ట్స్ ఎలా నడుస్తున్నాయో మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక ఓటింగ్ రిజల్ట్స్ గురించి చెప్పాలి అంటే మనకి ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి ఎప్పట్లాగానే తనుజ అయితే ఉంది. కాకపోతే కొంచెం చేంజ్ అయితే వచ్చిందనమాట. ఏంటంటే ఎప్పుడు తనకి ఒక 50-60% ఉండేది ఓటింగ్‌లో. కాపోతే ఇప్పుడు 29.86% ఆఫ్ ఓటింగ్ అయితే నమోదవుతుంది. అంతకు ముందుతో పోలిస్తే ఓటింగ్ కొంచెం తగ్గిందనే జెప్పాలి. అండ్ ఇంకొన్ని రోజులైతే పవన్ కళ్యాణ్ కూడా దాటేయొచ్చు ఓటింగ్‌లో తనని అన్న ఫీలింగ్ అయితే వస్తుందనమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్‌కి తనుజకి జస్ట్ 2% డిఫరెన్స్ మాత్రమే ఉంది. సో, అదనమాట. సో, ఇక నెక్స్ట్ ప్లేస్ యాజ్ యూజువల్ కళ్యాణ్ అయితే ఉన్నాడు. ఓటింగ్ మాత్రం చాలా ఎక్కువైపోయింది. చాలా పెరిగిందనమాట. సో, 27.32% అనమాట. సో, జస్ట్ 2% డిఫరెన్స్ మాత్రమే. సో, గెలిచే ఛాన్సులయితే ఉన్నాయి కళ్యాణ్‌కి గూడా. సో, అదైతే చెప్పుకోవచ్చు. సో, వన్ సైడెడ్ అయితే ఇంకా గేమ్ అవ్వలేదు. సో, చూద్దాం మరి. సో, ఇక నెక్స్ట్ ప్లేస్‌లో ఉంది మరెవరో గాదు. ఇమాన్యుయల్ ది ఎంటర్‌టైనర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9. తనకొచ్చేసి 10.07% ఆఫ్ ఓటింగ్ అయితే పడుతుంది. సో, మ్యాటర్ ఏంటంటే ఇక్కడ తనూజకి, కళ్యాణ్‌కి వీళ్ళిద్దరి మధ్యే ఒక 50% వరకు ఎళ్ళిపోయిందనమాట. 50 దాటేసింది. సో, అందుకే మిగిలిన వాళ్ళకి కొంచెం తక్కువ పర్సెంటేజ్ ఓటింగ్ అనేది నమోదవుతుంది. బట్ ఇమాన్యుయల్ మాత్రం హేటర్సే లేని వన్ అండ్ ఓన్లీ కంటెస్టెంట్ ఈ సీజన్‌లో ఎవరైనా ఉన్నారు అంటే ఇమాన్యుయల్. సో, మంచి కంటెస్టెంట్. సో, ఇక నెక్స్ట్ ప్లేస్‌లో ఉంది బర్నీ శంకర్ గారనమాట. సో, బర్నీ గారు 9.11% ఆఫ్ ఓటింగ్‌తో ఉన్నారు ఫోర్త్ ప్లేస్‌లో. సో, ఎలిమినేట్ అయితే అవ్వరు. ఇదైతే చెప్పుకోవచ్చనమాట. చాలా మంచి కంటెస్టెంట్ కాబట్టి. సో, అది. ఇక తర్వాత మనకి సుమన్ శెట్టి గారైతే ఉన్నారనమాట. 8.26% ఆఫ్ ఓటింగ్. సో, గుడ్ ఓటింగ్. అండ్ ముందు నుంచి తన ఓటింగ్ అలాగే ఉంది. చాలా మంచి ఓటింగ్ ఉంది. సో, తను కూడా వెళ్ళకపోవచ్చు. సో, అది. ఇక తర్వాతి ప్లేస్‌లో ఉంది మరెవరో గాదు. డెమాన్ పవన్ అయితే ఉన్నాడు. డెమాన్ పవన్‌కి 5.89% ఆఫ్ ఓటింగ్ అయితే పడుతుంది. సో, మంచి కంటెస్టెంటే. బట్ కొన్ని ఆ ఎలివేషన్స్ అయితే రావట్లేదు డెమాన్ పవన్‌కి. సో, అదనమాట. దాంతో పాటు మనకి నెక్స్ట్ సంజన గారైతే ఉన్నారనమాట. సంజన గారికి 4.87% ఆఫ్ ఓటింగ్ అయితే పడుతుంది. సో, డేంజర్ జోన్‌లో అయితే ఉన్నారు. ఎందుకంటే కింద నుంచి రెండో ప్లేస్‌లో ఉన్నారు తను. సో, వెళ్ళిపోయే అవకాశాలైతే ఉన్నాయి. ఇక బాటమ్‌లో ఉంది దివ్య నిఖిత. సో, దివ్య నిఖితకొచ్చేసి 4.65%. సో, ఎక్కువ డిఫరెన్స్ అయితే లేదు వీళ్ళిద్దరి మధ్య. సో, వీళ్ళిద్దరిలో ఎవరైనా ఎళ్ళిపోవచ్చు. డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఇద్దరు ఎళ్ళిపోవచ్చనమాట. సో, ఇది. సో, మరి మీరు ఎవరికి ఓటింగ్ ఏస్తున్నారో కామెంట్ చేయండి.